నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. ఈ వీడియో వచ్చేసి నేను పెద్దరమాస రోజైతే తీసిన. పెద్దరమాస, పెద్దల అమావాస్య, పితృ అమావాస్య ఇట్లా చాలా పేర్లతోనే పిలుస్తారు కదా. కొన్ని దగ్గరలో అయితే పెద్దలకు బియ్యం ఇచ్చుడు అని కూడా అంటారు కదా. నైట్ అంతా వాన గురుస్తూనే ఉంది. పొద్దున పనులు వీలవుతాయో లేదో అనుకున్నాను. ఈ రోజు వీలు పడకపోతే గనక దసరా రోజు అయితే పెద్దలకు పెట్టుకుందాం అనుకున్నా. కానీ నాకు తెలిసింది ఏంటంటే మనం ఎప్పుడు పెద్దలకు ఏ విధంగా పెట్టుకుంటామో అట్లనే పెట్టుకోవాలి. పొయ్యి ముట్టిద్దాం అంటేనేమో వాన పడ్డది కదా, ఇక పొయ్యి అంటుకునేటట్టే లేదు. స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నా కూడా ఇక లేట్ అవుతుంది. ఆల్రెడీ ఈ రోజు పెట్టాలా వద్దా అన్న ఆలోచనతోనే కొంచెం లేట్ చేసిన నేను. అందుకే ఇక కెటిల్లో అయితే తొందరగా నీళ్లు హీట్ అవుతున్నాయి, అందుకోసమని అందులో అయితే పెట్టుకుంటున్నా. గాయన్ని నీళ్లు ఏం సరిపోతాయి అనుకోకుర్రి, తొందరగా హీట్ అవుతున్నాయి కదా, ఇక అందుకోసమని ఒక 3-4 సార్లు అయితే అందులో పెట్టుకొని బకెట్ లో అయితే పోసుకున్నా. ఇక అట్లా సరిపోయినాయి అనమాట. ఇండ్లు తుడిచేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని వంట అయితే చేస్తున్నా. బయట వాకిలు ఊడ్చుడు, ముగ్గేసుడు ఇక అవైతే అమ్మ చేసింది. స్నానం చేయకుండా వంట చేయొద్దు కదా, అందుకోసమని ఇక పొద్దుగాల తానం చేయక తప్పలేదు. స్నానం చేసి రాగానే ముందైతే బగారన్నం అయితే స్టవ్ మీద వేసేస్తున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్దలకి సాయంత్రం పూట పెట్టుకుంటారు, కానీ ఈడ మాత్రం పొద్దుగాలనే పెట్టుకుంటారు. నాకు తగ్గట్టు ఈ రోజు కరెంటు కూడా అస్సలు ఉంటలేదు. మాటికి కరెంటు పోతుంది. మా ఇంట్లోనేమో కరెంటు పోయింది అనుకోండి ఇక చీకటిగా ఉంటది. వంట చేసే టైంలో ఖచ్చితంగా లైట్ వేసుకోవాలి, లేకపోతే చీకటిగా ఉంటది మా ఇల్లు అయితే. దేవుడి గుడి బాగా వంగిపోయిందని చెప్పిన కదా, ఇంకా దాన్ని అయితే కింద పెట్టిద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి కింది సైడ్ అయితే 2 సిమెంట్ ఇటుక పిల్లలు అయితే పెట్టి ఇంకా పైనుంచి తీసి దేవుడి గుడిని కిందనే అయితే పెట్టిస్తున్నా. ఒక సైడు అన్నం వండుకుంటా, ఇంకో సైడ్ అయితే దేవునికి దీపం అయితే పెట్టేస్తున్నా. తిన్నాక ఫస్ట్ మా ఆయన చూసిరా నా మీద ఎట్లా రుస్తుండో. అంటే పక్కూరికి వెళ్ళిండనమాట. వంట ఎట్లోగు లేట్ అవుతుంది, పెద్దలకి పెట్టుకునేసరికి లేట్ అవుతుందని వచ్చేటప్పుడు టిఫిన్ పట్టుకొని వచ్చిండు. పిల్లలైతే తింటూరు. ఇక నేను తర్వాత తిందాం అనుకున్నా, కానీ తిన్న తర్వాత పని చేసుకోమని ఏ పని చేసుకొని ఇస్తలేడు. ఇక ఒక సైడ్ మేమైతే ఇంట్లో కూర్చొని తింటున్నాం, పిల్లలు నేను. ఆయనేమో ఇక మామిడి తోరణం అయితే కడుతున్నాడు. గుమ్మం దగ్గర కట్టిండు, అట్లనే దేవుళ్ళ దగ్గర కూడా కట్టనికే ఒకటేసారి నాకు తాడుకైతే రెడీ చేసి ఇచ్చిండు. కోళ్లపారం దగ్గర పని అయితే తొందరగా అయిపోగొట్టుకొని వచ్చి ఇంకా ఇంటి దగ్గర కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఆయన సీరియస్ గా దేవుళ్ళని కింద పెట్టి ఇక్కడ రమ్మంటే నేను ఏం పొరపాటు చేసినో అని భయపడ్డా, కానీ తిన్నికే రమ్మన్నాడు. అప్పటికే నేను మస్తు నీరసంగా ఉన్నా. ఇక మా ఆయనకు అర్థమైనట్టుంది, అందుకే తిని చేసుకోమని ఇక అరిచిండనమాట. ఇంకా తిన్న తర్వాతనే దేవుని దగ్గర దీపం అయితే పెడుతున్నాను. అన్నం అయితే వండేసిన. పైన పెట్టుకుంటే ఫొటోస్ అన్ని కూడా కింద పడుతున్నాయి. దీపం పెట్టాలంటే కూడా భయం అవుతుంది, అందుకని ఇక తీసి కింద అయితే పెట్టించుకున్నా. కొన్ని రోజులైనా సరే ఇక ఇక్కడనే పెట్టుకుంటా. పూజ చేయకుండా దీపం పెట్టకుండా పక్కన పెట్టుకునే దానికంటే ఇట్లా పెట్టుకోవటం నాకు బెటర్ అనిపించింది. అందుకే కింది సైడ్ కి అయితే పెట్టించేసుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే అత్తయ్య, మావయ్య, తాత, అమ్మమ్మకైతే పెట్టుకోవాలి. మా పెళ్లి కాక ముందు మా ఆయన ఒక్కడే కదా, ఇక అందుకోసం మా మామయ్యకైతే మా పెద్ద మామ ఇంట్లోనే పెట్టేటోళ్ళంట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాము. ముందైతే ప్రశాంతంగా పూజ చేసుకొని దీపం అయితే పెట్టేసుకుందాం. నాకు నిలబడి పూజ చేసుకునే కంటే ఇలా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఇంకా దీపం పెట్టిన తర్వాత పెద్దలకు ఏమేమి ఇష్టమో అన్ని చేసి పెడతాం కదా. ఇప్పుడైతే చపాతీలు అలాగే పూరీలు చేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, అందుకే నేను 5 మాత్రమే వేస్తున్నా. 2 ఎడలు అయితే పెడతారు కదా, అందుకోసము 5 చపాతీలు 5 పూరీలు అంతే. దానికి సరిపడ మాత్రమే పిండి తడుపుకున్నా. నేనైతే చాలా సార్లు వీడియోస్ లో చెప్పే ఉంటా, మా అత్తయ్య మావయ్య ఉండింటే బాగుంటుండే అని. నా కోసం కాకపోయినా మా పిల్లల కోసం ఉన్నా బాగుండేదని నాకు చాలా సార్లు అనిపిస్తది. పితృ అమావాస్య అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అయితే జరుపుకుంటారు కదా. కొన్ని దగ్గరలో అయితే పిండ ప్రదానం లెక్క కూడా చేస్తారంట. మా సైడ్ అయితే ఫోటోల దగ్గర ఇష్టమైన వంటలు అన్ని చేసి పెడతాము. నిజంగా పెద్దలు ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటారో తెలియదు, కానీ పెద్దలు
చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెడతారు. కానీ ఏం లాభం, కొంతమంది తీపితోనే పెడతారు, కొంతమంది ఏమో నాన్ వెజ్ తో పెడతారు. మేము కూడా నాన్ వెజ్ తోనే పెడతాము. ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ చేయాలి. మా అక్క వాళ్ళకి ఇట్లా నాన్ వెజ్ వండరు, భక్షాలతో అయితే పెడతారనమాట. అట్లనే అక్కడ సైడ్ కలగూరగాయలు కూడా వండి పెడతారు. ఇక్కడ సైడ్ అయితే అదేం లేదు, నాన్ వెజ్ ఇంకా ఇష్టమైనవి అన్ని అయితే చేస్తాము. నేను పోయిన సంవత్సరం పెత్తరమాసకి కూడా వీడియో అయితే తీసిన, పోస్ట్ కూడా చేసిన, కానీ ప్రైవేట్ లో పెట్టేసిన, పబ్లిక్ చేయలేదు దాన్ని. అప్పుడు పెద్దగా వ్లాగ్స్ అయితే పెట్టేదాన్ని కాదు, అందుకోసం పెట్టాలా వద్దా అనేసి దాన్ని ఇంకా ప్రైవేట్ లో అయితే పెట్టేసిన. ముందైతే చపాతీ, బజ్జీలు, పూరీలు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేసేసి ఆ తర్వాత మటన్ కర్రీ అయితే చేస్తాను. అవతల సైడ్ పోయి చిన్నగా మండుతుంది కదా, దీని మీద కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ పనులన్నీ అయిపోతే ఇంకా కర్రీ ఒకసారి స్టవ్ మీద వేసేస్తే అయిపోతుంది. పెళ్లిగాక ముందు ఏ బాధ్యతలు లేని మనిషిని నేను. అలాంటిది పెళ్ళైన తర్వాత పెద్దలకి ఇట్లా పెట్టుకోవటం నాకు ఒక బాధ్యత లెక్క అనిపిస్తుంది. నాకైతే నిజంగా పనులు చేసుకునికే అస్సలు ఓపిక లేకుండే. అయితే చపాతీ పిండితోనే పూరీలు కూడా చేసేసిన. పూరీ పిండి అయితే ఇంకా సపరేట్ గా తెప్పించుకోలేదు, అదే పిండితోన 5 చపాతీలు 5 పూరీలు అయితే చేసేసిన. ఏదో కొంచెం అయితే తిన్నా, అయినా కూడా కొంచెం నీరసంగా అనిపించింది. ఇంకా ఈ రోజు నాకు పెద్దలకు పెట్టుకునేసరికి ఖచ్చితంగా 11 అవుతుంది. పొద్దున్నే పెడదాము అనుకునింటే తొందరగా పనులు అయ్యేవి, కానీ పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటా లేట్ చేసిన కదా. చపాతీలు పూరీలు చేసేసిన తర్వాత ఇంకా మటన్ కర్రీ అయితే స్టవ్ మీద వేసేస్తున్నాను. అలాగే ఇంకొక సైడ్ బజ్జీలు కూడా వేయాలి. మా వారైతే నాగర్ కర్నూల్ కి వెళ్ళిండు. అంటే పెద్దల దగ్గర 5 రకాల పండ్లు, అలాగే పెట్టడానికి పూలు, పిల్లలకి కొత్త బట్టలు అయితే తీసుకొని వస్తానన్నాడు. అంటే పెద్దల దగ్గర కొత్త బట్టలు కూడా పెట్టుకోవాలి కదా, దసరా పండక్కి ఏం వేసుకుంటామో అవి ఇప్పుడే పెద్దల దగ్గర అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్న ఏదో ఒక చీర కొత్తది ఉంటది కదా, పెట్టేద్దాం అనుకున్నా. పిల్లలకైతే తీసుకురమ్మన్నా. ఇంకా మా వారైతే ఏం తెచ్చుకోలేదన్నమాట. ఇప్పటికీ పిల్లలకైతే తీసుకొస్తాను, పండుగ వరకు చూద్దాంలే అన్నట్టు ఊరుకున్నాడు. నిజంగా మనము చిన్నప్పుడు పండుగ కోసం కొత్త బట్టలు కావాలి అని ఏడ్చిన రోజుల నుంచి పండుగకు కొత్త బట్టలు కొనకపోతే ఏమైతుంది, వేసుకోకపోతే ఏమైతుందిలే అన్న రోజులకు వచ్చేసినాం. ఇప్పుడు శారీస్ కొనుక్కున్నా కుట్టించుకునేది లేదు, తొడిగేది లేదు. ఇంకా ఎందుకులే ఇంట్లో ఉన్నది పెట్టుకుంటే అయిపోతుందని వాళ్ళ కాడికి అయితే తెచ్చుకోమన్నా. అట్లనే వచ్చేటప్పుడు ఒక బెడ్షీట్ కూడా తీసుకొని రమ్మన్నా. అంటే ఇల్లు మొత్తం కొంచెం నీట్ గా చేసుకున్నాను కదా, బెడ్షీట్ కూడా కొంచెం మారుస్తే బాగుంటుందేమో అనిపించింది. మీషోలో తీసుకుందామని చాలా చూసినా, ఇంకా విష్ లిస్ట్ లో కూడా వేసినాను అనమాట. కానీ ఆర్డర్ అయితే పెట్టుకోలే. ఇంకా ఆయన ఎట్లోగా బయటకు వెళ్తుండే కదా అని ఆయనకైతే చెప్పిన తీసుకురమ్మని. పెద్దలు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ వండి పెట్టే కంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇందులో కొంచెం మంచిగా చూసుకున్నా బాగుంటది కదా. మాకైతే చిన్నప్పటి నుంచి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ప్రేమనే లేదు. ఏం చేస్తాం, కొన్ని తలరాతలలో కొన్ని ప్రేమలు ఉండవు. నా పిల్లలకి కూడా తాత నానమ్మల ప్రేమ లేకపోయినా అమ్మమ్మ తాతయ్యల ప్రేమ ఉన్నందుకు సంతోషం. ప్రతి సంవత్సరము నేను మటన్ కర్రీతో పాటు చికెన్ కూడా చేస్తా, కానీ ఈసారి మటన్ ఒక్కటే తీసుకొచ్చిండు. నాకేమో మటన్ తినబుద్ధి కాదు. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఇక 2 కూరలు ఏం చేస్తావులే అన్నట్టు మటన్ ఒక్కటే తీసుకొచ్చిండు. అన్ని కూడా ఎక్కువ చేయకుండా ఇక పెద్దల వరకు పెట్టుకునేటట్టు కొన్నే చేసిన. ఇక బజ్జీలు వేసుడు అయిపోగానే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆమ్లెట్, చాయ్, వాళ్ళు తాగే కూల్ డ్రింక్స్, కళ్ళు అన్ని తెచ్చి పెడతాం కదా. అమ్మ అయితే ఉంది కదా, ఇక పిల్లలకి స్నానాలు అంతా అమ్మనే చూసుకున్నది. ఇక వంట వరకు నేనైతే చేసుకుంటున్నా. ఇలాంటి టైంలో ఇట్లా ఒకరు తోడుంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా అక్కడ పిల్లలకి నేనే చేసుకోవాలి, ఇక్కడ నేనే చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ టైం పట్టేది నాకు. ఇక వంట చేసుడు అయిపోగానే తాతయ్యది, మామయ్యది ఫోటోలు అయితే మంచిగా తుడిచేసుకొని ఇంకా బొట్లు అయితే పెడుతున్నా. మా అత్తమ్మ వాళ్ళందరి ఇంట్లో అమ్మమ్మ ఫోటో అయితే ఉంది, మా ఇంట్లోనే లేదు. ఈసారి అయినా చేపిస్తే బాగుండేది, ఈసారి కూడా చేపియలేదు. నెక్స్ట్ ఇయర్ వరకన్నా చేపిస్తే మంచిగా ఉంటుండే. ఇంకా మా అత్తమ్మ ఫోటో అయితే అసలుకే లేదు. మా అత్తమ్మని కనీసం మా ఆయన కూడా చూడలేదంట. అంటే మా ఆయన చిన్నగా ఉన్నప్పుడే మా అత్తమ్మ చనిపోయింది కదా, అందుకు తను ఎలా ఉంటది అనేది కూడా తెలియదు. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు చెప్తూ ఉంటారనమాట, కొంచెం హైట్ ఉంటుండే, వైట్ ఉంటుండే, మీ అత్తమ్మ మంచిగా ఉంటుండమ్మా, చాలా మంచిది, ఇట్లా చెప్తారనమాట ఊళ్ళోకి వెళ్తే. కనీసం ఫోటో అయినా ఉంటే బాగుండేది, చూసి తరించేటోళ్ళం. కానీ ఏం చేస్తాం, మా అదృష్టం కొద్దీ ఫోటో కూడా లేదు. ఎందుకో గానీ నాకు బాగా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అత్తమ్మని. అంటే వేరే అత్త కోడళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట. కొంతమంది మంచిగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకోటి, అందరూ మంచిది మంచిది మంచిగా ఉంటుండే అట్లా చెప్తుంటారు కదా, నాతో కూడా మంచిగా ఉంటుండేనేమో అని అట్లా అనిపిస్తుంది. శారీ కట్టుకున్నాను కదా, ఇక నా స్టమక్ ఎంత దురదగా ఉందో చెప్పలేను అసలు. ఈ దురద వల్లనే నాకు ఈ టైంలో శారీస్ ఎక్కువ కట్టుకోవటం ఇష్టం ఉండదు. అత్తమ్మది ఫోటో లేదు కదా, అందుకోసమని చెంబు పెట్టి అందులో బియ్యం పోసి అయితే ఇంకా అత్తమ్మకు బదులు అయితే పెడతా. ఇంకా 5 రకాల పండ్లు అయితే పెడతాము. ఇంకా మేము వండిన వంట
గంటలు కూడా ఒక ఎడ కాకుండా 2 ఎడల్లో అయితే పెట్టాలి. నేను వాయిస్ ఇస్తున్న టైంకి దుర్గామాత దగ్గర పూజలు అయితే జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో ఆ వాయిస్ కూడా వినిపిస్తుంది. ఈ వీడియో పెద్ద రామాసకు తీసిన తీయటానికి ఇన్ని డేస్ పట్టింది కదా నాకు. అంటే ఇంకా ఇప్పుడు కొంచెం బాగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను, ఒళ్ళు నొప్పులు భరించలేక. అందుకే ఇంకా వీడియోస్ లేట్ అయినా పర్వాలేదులే అనుకున్నాను. మాక్సిమం డే బై డే పెడదామని ట్రై చేస్తున్నా. ఇంకా నా వల్ల కాని రోజు ఇంకా ఉండనులే అని వదిలేస్తున్నాను, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. పండ్లు ఏడలు పెట్టేసిన తర్వాత ఇంకా కొత్త బట్టలు పిల్లలకైతే తీసుకొచ్చిండు కదా, అవి ఇంకా ఇంట్లో ఉన్న నా సారీ అయితే పెట్టేసిన. నేను దీపం పెట్టేదానికంటే మా ఆయన పెడితే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనిపించి ఆయనతోనే ప్రతిసారి పెట్టిస్తా. నేను ఎంతైనా సొంత మనవాడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటది కదా, ఇంకా ఆయనతోనే దీపం పెట్టిస్తా. ఆయన మొక్కిన తర్వాతే ఇంకా నేను మొక్కుతాను. ఇంకా అన్ని పెట్టేసిన తర్వాత సాకలాగా పెట్టి అయితే మొక్కుతాం మేము. ఉంగళం మీద కొంచెం నూనె అయితే పోస్తాము, అలాగే కళ్ళుతో అయితే సాక పెడతాము, నీళ్లతో కూడా సాక పెట్టి ఇంకా మొక్కుతాము. మా వారికి ఇప్పటికీ 3-4 సార్లు కొడుకు పుట్టినట్టు కలవడ్డదంట. ఫస్ట్ టైం కూడా అట్లనే అన్నాడు, సెకండ్ టైం కూడా అట్లనే అన్నాడు. ప్రతిసారి ఆయన అనుకున్నదే జరుగుతుంది. మా అత్తమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మమ్మనే మంచిగా చూసుకునేదంట మా ఆయనని. మా వారిని ఎవ్వరు ఒక్క మాట అన్నా కూడా మా అమ్మమ్మ అయితే ఊరుకునేది కాదంట. మేము మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న ఒక 1-2 నెలల ముందేమో చనిపోయింది. అన్ని రోజులు కూడా మా ఆయనకి తోడుగా మంచిగా ఉండే. నేనైతే ఈసారి మా అత్తమ్మనో లేకుంటే మా అమ్మమ్మనో ఎవరో ఒకరు ఖచ్చితంగా పుట్టండి అని మొక్కుకున్నాను. ఇక అంతా దేవుని దయలేండి. అక్కడ కూల్ డ్రింక్స్ అయితే పెట్టినాం కదా, ఇక మా చిన్నోడైతే వన్ తిప్పలు కాదు గ్లాస్ పట్టుకునే తిరుగుతుండు, పోసే వరకు ఈనటట్టు లేడిగా. పెద్దల దగ్గర అన్ని పెట్టేసిన తర్వాత కాసేపు ఇంకా అలాగే ఉంచుతాము. మా పిల్లలు కూడా మంచిగా మొక్కేసిర్రిగా. ఎడలైతే పెట్టినాం కదా, ఇంకా అందులో నుంచి కొద్దిగా అయితే తీసుకెళ్ళి బయట అయితే పెడతా. అన్నీ కూడా కొద్దిగా అయితే ఇంకో ప్లేట్లో అయితే వేసుకుంటాను. 2 ఎడల నుంచి కూడా అట్లనే అయితే వేసుకుంటా. మామూలుగా చనిపోయినప్పుడు కూడా మనం పెద్దలకి 3 వద్దులు అట్లా చేసిన తర్వాత బయట అయితే పెడతాం కదా, కాకులు కానీ కుక్కలు కానీ తింటాయని. ఆ పెద్దలే అట్లా రూపంలో వచ్చి తినిపోతారు అని నమ్ముతాం కదా. మెయిన్గా అయితే కాకులు ముడతాయి అని అయితే పెడుతుంటాం కదా, అందుకోసమని ఇంకా ఎడల నుంచి కొంచెం అయితే తీసుకొని పోయి పెడుతున్నా. రోజు ఎటు చూసినా కాకులే ఉంటుండే, ఒకటే అరుస్తుండే, కానీ ఈ రోజు మాత్రం అసలు కనిపిస్తలేవు. ఇంకా తీసుకెళ్లి కాస్త దూరంలో అయితే పెట్టొచ్చిన. ఇక ఎడలదైతే మేము తినాలి కదా, మా ఆయన ఒకటి నేను ఒకటి అయితే తింటాము. ప్లేట్లు అయితే ఇట్లా తిందామని తీస్తున్నానో లేదో ఇక మా ఆయనకైతే కోలపారం దగ్గర పని పడ్డది. అంటే సూపర్వైజర్ అయితే వచ్చిండనమాట. ఇంకా కోలపారం దగ్గరకైనా పోయి మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత తిందాంలే అని ఇంకా అక్కడే పెట్టేసిన. కాకులు కనిపిస్తలేవు వస్తలేవు అని అనుకున్నానో లేదో అప్పుడే కాకులు వచ్చి మంచిగా ఒకటి తర్వాత ఒకటి అన్ని తినిపోయినాయి. అదేంటో కాకులు ముట్టినాయి అంటే గనక పెద్దవాళ్ళు అట్లా రూపంలో వచ్చి తినిపోయిరు అని ఒక సంతోషం. ఇంకా మా వారు కోలపారం నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే తిన్నాము, పిల్లలు కూడా తిన్నారు. ఇంకా ఆ తర్వాత నాకున్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నా కదా, ఇక అవన్నీ కూడా అమ్మ తోమేసింది. ఇక ఆ రోజు అయితే ఇల్లు క్లీన్ చేసుకునే వరకే మాకు నైట్ అయింది కదా, ఇంకా ఆ రోజు అయితే వేరే పనులు చేసుకోనికే కుదరలేదు. ఇంకా పెద్దలకి పెట్టేసుకొని తిన్న తర్వాత ప్రశాంతంగా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ని కడిగితే కరెంట్ షాక్ కొడుతుందని నాకు కూడా చాలా భయము. ముందే చూస్తున్నాం కదా ఇట్లా పేలుతున్నాయి అవి ఇవి అని. కాకపోతే మరీ గలీజ్ అయిందనమాట, తుడిస్తే పోయేలాగా అనిపించలేదు నాకు, అందుకోసం ఇంకా కడగక తప్పలేదు. పిల్లలైతే మా ఇంట్లోకి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి తిరుక్కుంటా మంచిగా కూల్ డ్రింక్స్ తాగుకుంటా ఎంజాయ్ చేస్తుర్రు. కానీ నాకు మాత్రం మా ఆయన ఒక్క గ్లాస్ థమ్స్ అప్ పోసిండు అంతే, అది కూడా నేను అడుక్కుంటే. ఏంటో కూల్ డ్రింక్స్ అంటే బాగా ఇష్టం ఉన్నా ఇంకా ఏం చేస్తాం, తాగొద్దు కాబట్టి నేను చాలా వరకు తగ్గించేసిన. అమావాస్య రోజు అమ్మాయి పుడితే మంచిదంట కదా, నిజానికి నేను కూడా అమావాస్య రోజే పుట్టినా, కానీ ఏం మంచిదో ఏమో నాకైతే అర్థం కాలే. మా అమ్మ ఇప్పటికీ చెప్తుంటది అమావాస్య రోజు నేను మంచిగా భక్షాలు తిన్నా అవి ఇవి తిన్న తర్వాత నువ్వు పుట్టినవు అని. ఇంటి దగ్గరనే పుట్టినంట నేను. మా ఆయన అయితే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటుండు, మంచిగా వండుకున్నాడు. బెడ్షీట్ అయితే తీసుకురమ్మన్నా కదా, ఇంకా మా ఆయన అయితే ఈ బెడ్షీట్ తీసుకొచ్చిండు. చూస్తున్నాను ఎట్లుందా అని. కొంచెం కట్టెలాగా అనిపిస్తుంది, అంటే ఉతికితే సెట్ అవుతుందేమో. కాటన్ క్లాతే మంచిగా ఉంది క్వాలిటీ అయితే, ఒకసారి ఉతికితే మంచిగా అవుతుంది, ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇంకా పాతవైతే తీసేసి కొత్తవైతే వేస్తున్నాను. మెత్తలు పెట్టుకునేటివైతే అసలు చాలా పెద్దగా వచ్చినాయి. మా ఇంట్లో ఉండే మెత్తలేమో చిన్న సైజు, ఇవేమో
ఏమో పెద్దగా ఉన్నాయి, ఇక కొంచెం లొడుగుబుడుగు అయినాయి. ఆయన పోయేటప్పుడే చెప్పిన నేను ఒక 2-3 మంచి చూసి నాకు ఫోటోలు పెట్టు, నేను సెలెక్ట్ చేసుకుంటా అని. కాకపోతే ఆయన ఫోన్ లో ఛార్జ్ లేకుండేనంట, అందుకే ఇంకా ఏదో ఒకటి ఆయనకు నచ్చింది అయితే తీసుకొచ్చిండు. ఈ పాతది ఏంటంటే ఎలకలు కూడా కొరికినాయి, అందుకోసం ఇంకొకటి అయితే తెప్పించుకున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నా, చాలా డేస్ అవుతుంది తీసుకొని. మాకైతే ఈ బెడ్లు గిడ్లు ఇవంతా ఏం లేకుండే ఫస్ట్ లో. ప్రెగ్నెన్సీ టైంలోనే నాకు కింద పడుకోవాలంటే మస్తు ఇబ్బందిగా అనిపించి ఇది నార్మల్ గా తీసుకున్నాం. ఇంకా అంతేకాకుండా కింద పడుకుంటే చీమలు అవి ఇవి, పిల్లలు చిన్న ఉంటారు చెప్పనీకే రాదు కదా, ఇంకా అట్లా కూడా భయపడి తీసుకున్నాం అప్పుడు. ఈ మంచం కూడా డెకోల మంచమో ఏదో కాదు, బయట మనకి చీకులతోనో దేనితోనో వైర్ లాగా అల్లి ఉంటాయి కదా మంచాలు, అదే అన్నమాట. అయితే ఆ వైర్ మొత్తం పీకేసి దానికి ఒక చెక్క ఫిక్స్ చేసి మంచం లాగా చేసింది మా ఆయన. నాకైతే ఈ బెడ్షీట్లు వరవాలంటే చిరాకు వస్తుంది. 4 సైడ్లు తిరుగుకుంటా బెడ్షీట్ వరవాలంటే పర్లేదు, కానీ ఇంకా ఇట్లా మూలకు ఉందనుకోండి పరుపు వరుసుకోవటం చాలా కష్టం. అబ్బా ఎట్లయితేనే మంచిగానే ఉంది, బొమ్మలు అవి ఇవి ఉన్నట్టు కాకుండా కొంచెం మంచిది తీసుకురా అని చెప్పిన. మా రూమ్ కి అయితే పర్లేదు, సెట్ అయిందిలేండి. నేను ఇంటి దగ్గర ఉండి మా ఆయనను గనక ఏమైనా తీసుకురమ్మని చెప్పింది అనుకోండి, ఆయన ఫస్ట్ చెప్పే మాట నాకు ఫోన్ పేలో పైసలు కొట్టు అని. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అమ్మకైతే ఇంకా హెల్త్ మంచిగా సెట్ కాలేదు, ఊరెళ్ళి మళ్ళీ వస్తానంది. అంటే మహబూబ్ నగర్ కి అయితే వెళ్ళి మళ్ళీ పండుగ తర్వాత వస్తానంది. ఇంకా వచ్చిన తర్వాత డెలివరీకి ఇక్కడనే ఉంటది. ఊరు వెళ్తుంది కదా అని ఇంకా కొన్ని బ్లౌజులు అయితే అక్క గాని అమ్మ గాని కుడతారు కదా అని కట్ చేసి ఇస్తున్నాను బ్లౌజ్ల వరకు. నాకు కుట్టుకోవటం వీలు పడట్లేదు, కొంచెం డైలీ యూస్ కి వేసుకోవటానికైనా బాగుంటాయి కదా అని కుట్టించుకుంటున్నా. ఇక్కడ మిషన్ ఉంది, అమ్మాయినా కుట్టొచ్చు, కానీ ఇంకా మాతోనా పిల్లలతోనే సరిపోతది. ఇక్కడ కుట్టుకోవటం అస్సలు వీలే కాదు. అమ్మని పిలిపించుకున్నాక కూడా నువ్వు పని ఎందుకు చేసుకుంటావు అన్నట్టు అంటారు కదా కొంతమంది. అమ్మకి హెల్త్ బాగోలేకపోయినా నాకు చాలా వరకు హెల్ప్ చేస్తది, కానీ నాకే బాధ అనిపిస్తది. అంత ఆయాస పడుకుంటా కూడా నాకు హెల్ప్ చేస్తుంటే నాకు బాధ అనిపిస్తది. అందుకే కొన్ని పనులైనా నేను చేస్తాను. ఓకే అండి, మా పెద్దల అమావాస్య రోజైతే ఇలా గడిచిపోయింది. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ధన్యవాదాలు.